హాయ్ గైస్. మొన్న మా అమ్మమ్మతో చేసిన ప్రాంక్ ఫ్లాప్ అయిపోయింది. సో ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి నేను నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నానంట. లెట్స్ సీ హర్ రియాక్షన్. నమ్మొద్దో లేదో మ్యాక్సిమం 50% నమ్మదు, ఎందుకంటే నేను పని చేయను కాబట్టి. మనకి ఎందుకంటే ఏదైనా మనకి ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్ ఇస్తాను, తర్వాత ఇంకెవరికైనా. సో లెట్స్ సీ నా ఫ్రెండ్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో క్యాప్చర్ చేస్తాను. వెయిట్, తను కాల్ రిసీవ్ చేస్తుందో చేయదో, ఎందుకంటే షీఈ్ మ్యారీడ్ ఇయర్. వెయిట్, లెట్స్ సీ. శ్రావంతి, శ్రావంతి నా బెస్ట్, నా బెస్ట్, నా బెస్ట్, నా బెస్ట్, మై బెస్ట్, మై బెస్ట్ గర్ల్, మై బెస్టీ, మై బెస్టీ. ఇంకొక బెస్ట్ ఇక్కడ ఉంది కానీ ఇదెంత నెంబరు? రింగ్ అవుతుంది, రింగ్ అవట్లా, రింగ్ అవట్లేదు, రింగ్ అవ్వరమ్మా, రింగ్ 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 అవ్వు అవ్వు. నేనే పెద్ద రాంగ్ అంతే కదా. రింగ్ అవ్వట్లేదేంటి? ఏ రిసీవ్ చెయ్యే. ఏమైంది తెలుసా, ఇప్పుడు వరకు నేను చేసిన నెంబర్ ఎవరిది తంది కాదు. ఇంకొకసారి నేను నెంబర్ చెక్ చేసుకున్నాను, చెక్ చేసుకుంటే అప్పుడు వచ్చింది అనమాట, తన నెంబర్ కాదు. ఇప్పుడు చేద్దాం అసలైన నెంబర్. వెయిట్, రింగ్ అవుతుంది. హలో, ఏం చేస్తున్నావు? నేను ఇంత కాల్ చేశాను, నీకు రింగ్ అయింది, అది నీ నెంబర్ కాదనుకుంటా. అయితే నేను 3 times కాల్ చేశాను, కాల్ చేసి మెసేజ్ కూడా చేశాను బిజీ అని. అంటే ఎవరికి వెళ్ళిపోయిందో మరి నాకు తెలియదు. ఇప్పుడు నీకు కాల్ చేస్తే రింగ్ అయింది అంటే సాంగ్ వచ్చింది, నాకు క్వాలిటీ రాలే అక్కడ. అలా అదే అనుకుంటా. నేను ఒక విషయం చెప్పడానికి కాల్ చేశాను నీకు. ఇలా జంప్ అయిపోదాం అనుకుంటున్నాను నేను. బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయిపోదాం అనుకుంటున్నాను. పిచ్చి అంటే పిచ్చి, మరి పెళ్ళి అవ్వట్లేదు త్వరగా, అందుకే ఇంకా వెయిట్ చేసి చిరాకు వచ్చింది నాకే, అందుకే జంప్ అయిపోదామని. వచ్చేస్తాను నేను కూడా నీ దగ్గరికి. నువ్వెక్కడున్నావు అదే ప్లేస్కి వస్తాను నేను కూడా. అప్పుడు ఇలా ఫోన్ లో కాకుండా ఎదురుగా హాయిగా మాట్లాడుకోవచ్చు. మంచిదేంటి, మంచి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకే కానీ ఇంకా వాళ్ళు వెయిట్ చేయ అంటున్నారు, నా వల్ల కావట్లేదు, ఇంకెంత వెయిట్ చేస్తాను. సో నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ వచ్చేసి నువ్వు సైన్ చేయి. వాడు ఒప్పుకున్నాడా దీనికి? ఒప్పుకున్నాడు. తను ఎప్పటి నుంచో రెడీ, నేనే ఇంకా అలా డిలే చేస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు వస్తారు, నువ్వు నా సైడ్ నుంచి రావచ్చు, ఒక సైన్ చేసే చాలు. ఇది ఏమన్నా సర్లే అంతా సైన్ చేస్తాను అంటున్నావా? మంచిదే అంటున్నాను. సండే రిజిస్టర్ ఆఫీస్ అది ఇది ఏ మాసం అంటారు దీన్ని? ఆషాఢం అయితే కాదు కదా, పర్లేదు కదా, చేసుకోవచ్చు కదా.
చేస్తున్నావా సీరియస్ గా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. వస్తే జోక్ గా అంటే ఎందుకు అడుగుతాను, నీకు ఆషాఢమా గీసాడమా ముహూర్తాలు అవన్నీ ఎందుకు అడుగుతాను చెప్పు. ముహూర్తాలు లేవా ఇప్పుడు? ఎక్కడ ఉన్నాయి ముహూర్తాలు? అయినా జంప్ అయిపోవడానికి ముహూర్తమా గిహూర్తమా, రిజిస్టర్ మ్యారేజ్ గా సైన్ చేస్తే చాలా అయిపోద్ది అది. తర్వాత ముహూర్తం వచ్చాక ఇంట్లో చెప్పాక లాస్ట్ అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అంతవరకు ఎక్కడ ఉంటావే మరి? వస్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటానే. ఇక్కడ అయితే ఇక్కడ డిలే అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను మళ్ళీ. కాదే మరి వాళ్ళ అమ్మగారు మరి ఏమంటున్నారు అసలు? వాళ్ళ అమ్మ అందరూ వెయిట్ చేయి అంటున్నారు. ముసలైపోతున్నాను, పండితో వచ్చేస్తుంది వెయిట్ చేసి. అందుకే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. ఇంకా మొన్నే వచ్చాను అక్కడ నుంచి. మళ్ళీ ప్లాన్ వేసాం కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మళ్ళీ అక్కడే సెటిల్ అయ్యి అక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. ఓకే, అప్పుడప్పుడైనా వస్తుంటావు కదా ఇక్కడికి, మరి అమ్మకి తెలియదు మరి. అప్పుడు అదంతా అనుకుంటది మరి. అప్పుడు పెళ్ళి అవ్వలేదు కాబట్టి రిలేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు వస్తాను. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి అప్పుడు ఎందుకు వస్తాను వాళ్ళ ఇంటికి? వెళ్ళిపోతాను, అక్కడే సెటిల్ ఉండిపోతాను హైదరాబాద్ లో. లేకపోతే వైజాగ్ వస్తుంటాను అలాగే నీ దగ్గరికి. వాళ్ళకి చూడాలనిపించదా? అప్పుడు నేను వెళ్ళిపోయాను కాబట్టి అప్పుడు వాళ్ళే పిలుస్తారు, రండి పెళ్లి చేస్తాను అని. అప్పుడు వచ్చేస్తాను అప్పుడు. తను ఈ సాటర్డే వస్తాడు. మండే ఇలా ట్యూస్డే మంచిది అనుకుంటా. సండే అయితే రిజిస్టర్ ఆఫీస్ క్లోజ్ చేసి ఉంటుందేమో, ఓపెన్ చేసి ఉంటుందా? అయితే మండే అక్కడికి వెళ్దాం, అక్కడ రుషికొండ సైడ్ అటు వెళ్దాం. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ సైన్ చేసి ఆ టెంపుల్కి వెళ్దాం. ఇంకా ఇంకా ఏంటి నిజంగానే బాబు, నేను సీరియస్ చెప్తున్నా. నువ్వు ఇంకా అన్నయ్య వచ్చండి. అన్నయ్య కూడా నువ్వు చెప్పాలి, ఏం చెప్తావు నాకే తెలియదు. ఎన్నిసార్లు ఆలోచించాను నీకు, ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇప్పటికి 100 సార్లు చెప్పుంటాను, 100 కంటే పైనే చెప్పుంటాను నేను నీకు. అది అది ఉంది కదా మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ అవ్వట్లేదు అనమాట. సో జంప్ అయిపోతే ఆ లైన్ క్లియర్ అయిపోద్ది అని అనుకుంటున్నాను. ఏమంటావు? ఏదైనా పెద్ద దిక్కు నువ్వే నాకు. ఏమే భయపడతావు నువ్వు? నేను ఆలోచించానే, ఆలోచించి చిరిగిపోయింది అన్ని. లాస్ట్ ఇంకా ఫైనల్ డిసైడ్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోవాలి. వార్ వన్ సైడ్ తొక్క ఏంటి? నీకు పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వకూడదా చెప్పు? అది నువ్వు వీడియో కాల్ చేస్తున్నావేంటి? వీడియో కాల్ ఇప్పుడు చేయక. కొంచెం నేను ఏడుస్తున్నాను కొంచెం. లేదే కొంచెం ఏడుస్తున్నాను, వీడియో కాల్ చేయకు. నేను ఇందాక నీకు ఎందుకు కాల్ చేస్తున్నాను తెలుసా? అదే ఇలాగ ఏడుస్తున్నానని చెప్పడానికి. ఇప్పుడు నువ్వు జోకులు వేస్తుంటే నవ్వు వచ్చేస్తుంది నాకు, ఏడ్చి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి కాల్ చేశాను నీకు. ఐడియా రావాలని జియో సిమ్ తో కాల్ చేశాను నీకు. అందుకే నా ఫోన్ తో కూడా కాల్ చేయట్లేదు నేను కూడా, అందుకే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేస్తాను. మళ్ళీ ఏదైనా అయిందనుకో దొరువు అయిపోద్ది. అందుకే డాడీ వాట్సాప్ తో చేశాను అనుకో, డిలీట్ చేసేవచ్చు ఈజీగా. అది నా ప్లాన్స్ నాకున్న దొరకకుండా కవర్ చేయాలి కదా. నేను ఆలోచించాను ఇంకెక్కువ ఆలోచించలేను మరి నేను. ఏదైనా అయితే రా, స్టేషన్ అంటే స్టేషను, రిజిస్టర్ అంటే రిజిస్టరు, ఏదో ఒకటి చూసుకుందాం. అన్ని వస్తానమ్మా, మరి రావేంటే పెళ్లి చెయ్యాలంటే? వస్తావా కొడతావా? ఏం చేస్తాను అప్పుడు చూద్దు. కొడతావేంటి? కొట్టకూడదా?
ఎందుకు కొడతావే? నాకు నేను తప్పు చేస్తున్నాను కొడతావు నాకు? పెళ్ళేగా చేసుకుంటున్నానే, ఏదో లవర్ని వదిలేసినట్టు ఎందుకే? అంటే ఎందుకు కొడతావే? నేను తప్పు చేశాను ఏంటో? పెళ్ళేగా చేసుకుంటున్నాను. పెళ్ళే చేసుకుంటున్నాం. మరి పెళ్లి చేసుకుంటూ కూడా ఏంటి? ఎందుకు? తప్పేం చేశాను ఏంటి నేను? కాదా? కాదు 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 కాదు. జీవితంలో ఒక్కసారి పెళ్ళి అవుతుంది కాబట్టే నేను ఇలా చేస్తున్నా. తనతోనే పెళ్లి చేసుకోవాలని. తనతోనే పెళ్లి చేసుకోవాలి కాదనలేదు. నీ ఆలోచన రైట్ కాదనలేదు. డిస్టెన్షన్ మ్యారేజ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదని. ఆ తాళి కట్టడంలోనే ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఏముంది డిఫరెన్స్ చెప్పు? రెండు ఒకటే కదా. ఇది పెద్దల సమక్షంలో అవుతుంది. అది నాకు పెద్ద నువ్వే కదే. నా పెద్ద నువ్వే. మరి కాదేంటి? ఫోన్ చేశారనుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకే ఫోన్ వస్తుంది అనుకో, అది వేరే విషయం. ఎందుకంటే డాడీ ఫోన్ చేస్తాను కాబట్టి నీకు. చేస్తే ఏం చెప్తావే? అమ్మ అంజనా మాట్లాడింది కదా నీతో, ఏం మాట్లాడింది ఏంటి అని చెప్తే ఏం చేస్తావు? నేనే పెళ్లి చేసిన అంకుల్ అంటావా? నేనే పెళ్లి చేస్తాను, నేనే పంపించానని చెప్తాను. అది ఈ మాట ఇదే. నువ్వు ఫ్రెండ్ అంటే ఇదే ఇలాగ అనాలే. అంటే నేను జంప్ అవ్వను అనుకుంటున్నావు ఏంటా? అంటే నాకు జంప్ అయ్యే సీన్ కూడా లేదనుకుంటున్నావు ఏంటి? నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే జంప్ అయ్యే సీన్ కూడా నాకు లేదనుకుంటున్నావా? అలాగెందుకు అనుకున్నావు? నేను అంత పెద్ద చెప్పదాన్ని అయితే జంప్ అయ్యే సీన్ కూడా లేదంటున్నావు నాకు. నువ్వంత మరీ అంత తెలివి తక్కువగా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. 12 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ మన ఇద్దరిది, బాగానే అర్థం చేసుకున్నావే. నేను ఎందుకే జంప్ అవుతాను? రియాక్షన్ ఎలాగ ఉంటుందా అని చూద్దామని ఒక చిన్న రాయేసాను. నాకు తెలిసే రాయేసాను. అంటే నీ జంప్ అయితే నువ్వు వచ్చి హెల్ప్ చేస్తావా చెయ్యవా అని ముందుగా ప్రిపేర్ అయ్యాను. అంటే బాయ్స్ లోనే చేస్తే చేయొచ్చు ఫ్రెండ్షిప్, కానీ గర్ల్స్ అనేది కొంచెం ఆలోచించాలి కదా. అందుకే మన గర్ల్స్ ఫ్రెండ్షిప్ అంత డేట్ చేయలేం, మనకు అంత రాదు కూడా అమ్మా. మనకి ఏదైనా పేరెంట్స్ తర్వాతే. అది ఏదైనా అంతే. గర్ల్స్ లైఫ్ వేరు, అబ్బాయిల లైఫ్ వేరు. మరి అంతే కదా. దేనికైనా తెగించేస్తారు. వాళ్ళు ఏంటో తగ్గిస్తారు, ఎక్కడైనా బతకగలుస్తారు. మనకి అలా కాదే. అలా కాదు. ఆడు కానీ ఇప్పుడు రోడ్డు మీద వదిలిసాడంటే మనం అడుక్కుపోవాలంతే. అంతే. నాకు తెలుసు నీ సంగతి. నాకు తెలియదు అప్పుడు నేను సంవత్సరాలు అవుతుంది నువ్వు నేను కలిసి మాట్లాడతాము చేస్తాం. నీ సంగతి నాకు తెలియకుండా ఉంటది. అంటే నేను వచ్చేస్తాను అంటే నమ్ముతావు లేదు అని చిన్న రాయేసానే, కానీ నువ్వు నమ్మలేచ్చా. నమ్మకం అంతే. పేరెంట్స్ తర్వాతే మనకి లవర్ అయినా హస్బెండ్ అయినా ఇంకెవరైనా అంతే. అయినా నాకు జంప్ అయ్యే సీన్ ఉందా ఏంటి? ఏదైనా ఇంట్లో ఒప్పించే గాని ఇలాగ జంప్ అయ్యి అది మనం అంతా కాదే, వల్ల కాదు. మరి నా సంగతి నీకే తెలుసు బాగా, అందుకే నీకే కాల్ చేశాను నేను. మరి నన్ను ఆడుకుందామని చెప్తే చేశాను మరి, అంతే కదా. మరి కాలేజ్ లైఫ్ లోని ఆడుకొని ఇప్పుడు ఆడేసుకొని నీకు అలా కనిపిస్తున్నానే నేను. సర్లే, నువ్వు నీకోసమైనా నేను జంప్ అయిపోతాను అయితే. ఏంటి అది మ్యాటర్. చిన్న రాయేసాను అలాగా, నమ్ముతావలేదు అని. అది నేను జంప్ అయిపోతే నీ రియాక్షన్ బాగానే ఇచ్చావులే. నేను జంప్ అవ్వనని బాగానే క్లారిటీ ఉంది అయితే నీకు. ఉంటావో తెలుసు, పెళ్లి చేసుకుంటావు అంతే. ఎంత కష్టమైనా ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకుంటా. తర్వాత కాల్ చేస్తాను ఆగు మళ్ళా. ఓకేనా? బాయ్ బాయ్. నేను జంప్ అయిపోతానని చూసారు కదా.
మా ఫ్రెండ్ అయితే నమ్మలేదు నేను జంప్ అయిపోతానని. తను నమ్మదు. మా ఇద్దరిది 12 ఇయర్స్ ఫ్రెండ్షిప్ కాబట్టి తను అంత ఈజీగా నమ్మదు. నమ్మిన ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామా అంటే ఎవడు నమ్మడు. ఎందుకంటే మనం ఆ పనులు చేయలేమని మా ఫ్రెండ్స్కి తెలుసు. సో అందరికీ చేస్తే కదా లాగ్ అయిపోద్దని ఈ ఫ్రెండ్కి ఒకదానికి చేసి వీడియో ఎండ్ చేస్తున్నా. తర్వాత ఇంకా వేరే ఫ్రెండ్స్కి చేస్తాను. ఫస్ట్ ఒకటి చెప్తున్నా, మనం లవ్ చేస్తాం కానీ పేరెంట్స్కి ఒప్పించే పెళ్లి చేసుకోవాలి. ఒప్పించే ఎంత కష్టమైనా ఎన్ని ఇయర్స్ అయినా ఇలా జంప్ అయ్యి నో, నా వల్ల అయితే అస్సలు కాదు. నేను నా ప్రయారిటీ మొత్తం ఫస్ట్ పేరెంట్స్ ఇస్తాను, తర్వాత నా లవర్కి ఇస్తాను. ఇద్దరు నాకు 2 కళ్ళు. వీళ్ళిద్దరు లేకుండా నేను ఉండలేను. దట్స్ ఇట్ ఫర్ మై వీడియో. నా ఫ్రెండ్ అయితే నమ్మలేదు. ఇది కూడా ఫ్లాప్ అయిపోయిందా? అయిపోయింది, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.